ఖైరతాబాద్ గణేశుడి వద్ద మొదలైన భక్తుల సందడి. తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పాల్గొన్న పలువురు మంత్రులు. తెలంగాణ రాష్ట్రంలో ఆగని వర్షం. వరదలకు కొట్టుకుపోయిన కార్లు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. నేడు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఘనంగా వినాయక చవితి వేడుకలు. గణనాథుడికి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చిన జగన్. ఆర్టీసీ బస్సులో ఆటో డ్రైవర్ల భిక్షాటన. తమ సమస్యలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. బండి సంజయ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్. దొంగ ఓట్లతో గెలవలేదని నిరూపించుకోండి అంటూ సూచన. గణపతి పూజలో సీఎం రేవంత్ దంపతులు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని పూజించిన దంపతులు. ఖైరతాబాద్లో కొలువుదీరిన బడా గణేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల తాకిడి అధికంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహాగణపతి రూపంలో విగ్రహాన్ని రూపొందించారు. కుడివైపున శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు, ఎడమవైపున ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మ ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వచ్చారు. తొలి పూజ చేయబోతున్నారు ఖైరతాబాద్ గణేశుడికి. ఈసారి గణేష్ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తులో 28 అడుగుల వెడల్పుతో బడే గణేష్ కొలువుదీరాడు. తొలి పూజ జరగనుంది. ఈ పూజా కార్యక్రమాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యిన దృశ్యం మనం చూస్తున్నాం. గణేష్ దగ్గర ఏర్పాట్లను గవర్నర్ గారు మొదటి పూజ వారికి స్వాగతం సుస్వాగతం. వినాయక చవితి అనగానే హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఇక ఇటు వర్షం పడుతున్నా, కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, ఇక గొడుగులు పట్టుకునైనా సరే లేకపోతే ఏర్పాట్లు చేసుకునైనా సరే ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు అలుగుతుంగుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరద నీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. అలాగే కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగేసింది. నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్నాము. జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు. బండ్లు కూడా వచ్చే పరిస్థితి, అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు. దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత
ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితి బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలందరూ ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము. मरे कौन చెడ్డకు చెట్టు 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 రాయ్ చెట్టుకిరా मामा वो जरा बात भी मानो को अरे काय विषय का अपने ఇది నర్సింగ్ ఇచ్చారు హాస్పిటల్ దాటిన తర్వాత వల్వాపూర్ రోడ్ అది మునిగిపోయి మొత్తం రోడ్ మీద నుంచి వచ్చేస్తున్నాయి వాటర్. కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో. పాపం అది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత ఈ అయిపోయినాయి అటేమో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుడి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. మనోభీష్టఫలసిద్ధిరస్తు. సత్యాసంతు యజమానస్య కామాః. ఓం సహనా భవతు సహనో భునక్తు వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. తుష్శాంతిః భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతిః శాంతిః. వక్రతుండ మహాకాయ మత్వా విఘ్నేశ్వర పదవి యొక్క ప్రతిష్ఠిత రాష్ట్ర దేశీయ ఉన్నత నమో వయం వై శివాయ దుర్మహే
అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధ క్షమ్యత మమ సహ కుటుంబస్య క్షేమ స్థిత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు నమో వయం వై సర్వదాయ కుర్మహే సమేకాంకాలకాలాయ వక్యం పరమేశ్వరో వై శ్రవణోదధారంత్ర ఉన్నత పదవి యోగ్యతావసిద్ధర రాష్ట్ర దేశీయ ఉన్నత పదవి యోగ్యతావసిద్ధిరస్తు సకల మనోభీష్ట ఫలసిద్ధిరస్తు ఓం సహనా భవతు సహ వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి శాంతి. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నగరంలోని అన్ని వీధుల్లో గణాధిపతులు కొలువు తీరుతున్నారు. రకరకాల గోటప్పులతో గల్లీకా గణేష్లు అదరగొడుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో కూడా వినాయకుడు కొలువు తీరడం ఈసారి హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నగరంలోని గోషామహల్ నియోజకవర్గంలోని అఘపురలో తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడిని రూపొందించారు. అక్కడికి ఇక్కడ కూడా ఇచ్చిన రెండు ఇప్పించా అన్ని నడుచుకోవాలి ఎన్ని ఇచ్చారా అయితే ఎప్పుడు ఇచ్చారు పొద్దున్నే తెప్పించి అదే చూడకూడదు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఆటో కార్మికుల పాలిట శాపంగా మారిందంటూ ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలవరం ఏటిగట్టు సెంటర్లో నిరసన తెలుపుతూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ కె శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు తమ పరిస్థితి ఉందన్నారు. ఈ రోజు నుంచే పడిందండి మాకు ఎఫెక్టివ్ ఫస్ట్ రోజు నుంచే. దీనివల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు మరి ఎవరికి చెప్పాలో మాకు కూడా అర్థం కాని పరిస్థితి. దుమారం రేపుతున్నాయి. తాను నిజాయితీగా గెలిచానని భావిస్తే తన నియోజకవర్గంలో ఓట్ల సరళిపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్ కు కోరాలని కరీంనగర్ ఎండీ బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. దొంగ ఓట్లపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తే బండి సంజయ్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. నేను చెప్తున్నాను, మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది. ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు ఉన్న ధర్మం గురించి చెప్తాం. ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాఠీ చార్జీ దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టప్పుడు ఏడవేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. పేదల ఇల్లు కాలబెట్టినప్పుడు ఏడవేరు కాంగ్రెస్ వాళ్ళు. అనేక మంది యువకుల మీద పీడీ యాక్టివిటీస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏడమైంది. గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు. మేము కొట్లాడుతున్నాం, నిరంతరం కొట్లాడుతున్నాం. బైన్సాప్పుడు ఎన్నికల్లో అయినా కొట్లాడినాం, అరెస్ట్ అయినాం.
సంజయ్ గారు సాక్షాత్తు నేను నిజంగానే దొంగ ఓట్లతో గెలవలే, దొంగ ఓట్లకు వ్యతిరేకం అన్నట్టయితే ఎన్నికల కమిషన్ ఒక లేఖ రాయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. ఇలా హిల్స్ లోని వారి నివాసంలో ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సీఎం దంపతులతో పాటు కుటుంబ సభ్యులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ పూజా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కూతురు నైమిషాద్ రెడ్డి దంపతులు, సీఎంఓ సిబ్బందితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరానికి మణిమకుంటం ఖైరతాబాద్ మహాగణపతి. ప్రతి ఏడాది ఏదో ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి సాక్షిగా ఓ అద్భుతం చోటు చేసుకుంది. మహాగణపతి దర్శనం కోసం వచ్చి క్యూ లైన్ లో నిల్చున్న ఓ గర్భిణీకి ఉన్నట్టుండి పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన ఉత్సవ కమిటీ సభ్యులు సదరు గర్భిణిని పక్కనే ఉన్న హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లగా అక్కడ ప్రసవించింది. అనంతరం తల్లి బిడ్డను పరీక్షించిన వైద్యులు ఇద్దరు క్షేమమని ప్రకటించారు. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఆసక్తికరంగా సాగుతోంది. ఈ రోజు ముజాఫర్పూర్ లో జరిగిన కార్యక్రమంలో ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. రాహుల్ గాంధీ స్వయంగా బైక్ నడపగా ఆయన సోదరి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వెనుక కూర్చొని ప్రయాణించారు. అన్న చెల్లెళ్లు ఇద్దరు ఒకే బైక్ పై ర్యాలీలో పాల్గొన్న ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. వివిధ రూపాల్లో ఉన్న గణపతులు ఇప్పటికే మండపాల్లో కొలువుదీరారు. బుధవారం ఉదయం నుంచి 9 రోజుల పాటు గణనాథులు పూజలు అందుకోనున్నారు. దీంతో తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నా. వాడవాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలగజేయాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నా అని చంద్రబాబు తెలిపారు. నా ప్రాణం సార్ నందిని సార్ మదనపల్లి సార్. కాలు పట్టుకుంటాను సార్.